ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా ఆగస్ట్ 2024లో సెకండరీ స్కూల్స్లో జరిగేటువంటి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్కి సంబంధించి అజెండా అంశాలు ఏంటివి అనేటువంటి సింపుల్గా బ్రీఫ్గా అన్ని విషయాల్ని తెలియజేస్తారండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఈ సమాచారాన్ని ఇతరులకు అందించడం ద్వారా నాకు మంచి స్ట్రెంత్ని ఇచ్చిన వారు అవుతారు. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సెకండరీ స్కూల్ అజెండాలో విద్యా ప్రవేశం అంటే ఏంటి, టీచ్ టూల్ గురించి సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత ప్రహరీ క్లబ్ ఎన్సీపీసీఆర్ గురించి ఉంటుంది, శిక్షా సప్తాహ్ టోఫీ ఎల్ఐపి గురించి ఉంటుంది, అసెస్మెంట్ గురించి ఉంటుంది, ఇంకా ఇతర అంశాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా వీటి గురించి సింపుల్గా తెలియజేస్తానండి. ముఖ్యంగా ఫస్ట్ విద్యా ప్రవేశం. ఏంటి విద్యా ప్రవేశం అంటే? విద్యా ప్రవేశం అంటే ఏదో కాదు, ముఖ్యంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ పెంచడం కోసం విద్యా ప్రవేశ్ వేడండి. విద్యా ప్రవేశ్ అనేది ఎలిమెంటరీ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ విద్యా ప్రవేశం అనేది ఏది అంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్ పెంచడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రాజెక్టే విద్యా ప్రవేశం. దీనిలో ముఖ్యంగా మనం ఏం చేసింటామంటే హెచ్ఎం గారు మన అందరూ చేసినటువంటి యాక్టివిటీస్ దీక్ష యాప్లో అందరూ లాగిన్ అయ్యి ఫొటోస్ని వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. దీని అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ర్యాలీస్ చేసి ఉంటాం. అంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్ అంటే మీ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని మొబిలైజ్ చేస్తూ ర్యాలీలు చేయడము, లేదా డ్రాయింగ్ ఎస్సే కాంపిటీషన్స్ పెట్టడము, లేదా వివిధ రకాల కల్చరల్ యాక్టివిటీస్ చేయడము, ఆ తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడము, ఆ తర్వాత ఇంకా కావాలంటే కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసే విధంగా చేయడం. ఇవన్నీ చేస్తూ మనం విద్యార్థులని యొక్క నమోదుని పెంచడం కోసం గత సంవత్సరంలో ఎంత నమోదు ఉండేది, ఈ సంవత్సరంలో ఎంత పర్సెంటేజ్ పెరిగింది అని చెప్తూ మనం ఆ వారం అంతా చేసినటువంటి కార్యక్రమాల యొక్క సమాహారమే విద్యా ప్రవేశం. ఇది అందరికీ తెలిసిందే. ఈ విద్యా ప్రవేశంలో ఒక్కొక్క పాఠశాలలో ఎలాంటి యాక్టివిటీస్ చేశారు, అలాంటి యాక్టివిటీస్ గురించి కూడా ఈ కాంప్లెక్స్ మీటింగ్లో ఒకరు లేదా ఇద్దరు టీచర్లు వారి యొక్క పాఠశాలలో పెట్టినటువంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. ఇది ఈ సెషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఆ తర్వాత టీచ్ టూల్, ఇదందరికీ మనందరికీ తెలిసినటువంటిది. ముఖ్యంగా టీచ్ టూల్కి సాల్ట్కి సంబంధం ఏంటంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా మన యొక్క పాఠశాలలో వివిధ రకాల మార్పులు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా కూడా క్లాస్ రూమ్లో టీచ్ టూల్కి సంబంధించి ఎటువంటి మార్పులు ఉన్నాయి వాటికి సంబంధించి అబ్జర్వేషన్ చేయడమే టీచ్ టూల్. అసలు అబ్జర్వర్స్ ఎవరు అంటే హెచ్ఎంస్ కూడా సేమ్ స్కూల్లో టెస్ట్ చేస్తారు. ఇంకా సిఆర్పీస్ అయితే ప్రైమరీ స్కూల్స్లో చూస్తారు. ఇంకా 7,000 పైగా ఉన్నటువంటి ఇప్పుడు కూడా ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. 7,000 అబౌవ్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే అబ్జర్వర్స్ వచ్చి ఏం చేస్తారంటే టీచ్ టూల్ అనేటువంటి స్టాండర్డైజ్డ్ అబ్జర్వేషన్ టూల్ అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ యాప్లో ఇండివిజువల్ సపోర్ట్ అవసరమా ఎవరికైనా, లేదా కోచింగ్ అవసరమా, ఎటువంటి మానిటరింగ్ అవసరము, వారికి ఏది అవసరం అని టెస్ట్ చేయడం కోసం ఈ టూల్ను ఉపయోగిస్తారు. ఎంతసేపు ఉంటారంటే ముఖ్యంగా 40 నిమిషాల పాటు అబ్జర్వ్ చేస్తారంటే ఒక పీరియడ్లో ఒక టీచర్ చెప్పేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు అబ్జర్వ్ చేసేటువంటి అంశాలు ఏవి అనేటువంటి చూద్దాం. టీచ్ టూల్ ఏరియాస్ అంటే వీటిని ముఖ్యంగా ట్రైనింగ్ జరుగుతుంది, 9 రోజులు ట్రైనింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను సింపుల్గా మీకు తెలియజేస్తాను. దీంట్లో ముఖ్యంగా 3 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి క్లాస్ రూమ్ కల్చర్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చి క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ సోషియో ఎమోషనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి చెప్తాం. దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. క్లాస్ రూమ్ కల్చర్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, సోషియో ఎమోషనల్ స్కిల్స్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. క్లాస్ రూమ్ కల్చర్లో 2 ఎలిమెంట్స్. ఏం అబ్జర్వ్ చేస్తారు? అబ్జర్వర్ వచ్చినటువంటి వ్యక్తి ఈ క్లాస్ రూమ్ కల్చర్లో మనల్ని ఏం టెస్ట్ చేస్తారంటే ఆ 2 ఎలిమెంట్స్లో ఒకటి ఏంటంటే సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాడు. మనం క్లాస్ చెప్తున్నాం, టీచింగ్ చేస్తున్నాం. టీచ్ చేసేటప్పుడు సపోర్టింగ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఉందా లేదా, అంటే ఎటువంటి వివక్షత లేకుండా స్టూడెంట్స్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా, టీచర్ ఎలా వారితో బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు. ఆ తర్వాత పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా టీచర్ నుంచి, ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు కానీ యాక్టివిటీ చేసినప్పుడు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారా లేదా పిల్లలు, కాకపోతే వాళ్ళని సరిచేయడం కోసం వారితో ఎలా మెలుగుతున్నారు, వారి బిహేవియర్, టీచర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అని చూసేదే క్లాస్ రూమ్ కల్చర్. ఇది ఈ 2 ఎలిమెంట్స్ని టెస్ట్ చేస్తారు. మన యొక్క కెపాసిటీ ఎలా ఉంటే లో, మిడిల్ ఉంటే మిడిల్, హై ఉంటే హై అనేటువంటిది అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట యాప్లో. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారంటే రెండో అంశం క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్. 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి. దీనిలో ముఖ్యంగా ఫెసిలిటేషన్, లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించేటప్పుడు పిక్చర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నారా, లేదా ఏదన్నా ఒక స్కిట్ తయారు చేశారా, లేదా రైమా, ఏ విధంగా వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్లోకి దిగుతున్నారు, డైలీ లైఫ్కి ఏమైనా కనెక్ట్ చేస్తున్నారా, వారి యొక్క ఫెసిలిటేషన్ అనేది ఎలా ఉంది అనేది చూస్తారు. నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఈ సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కానీ యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు కానీ సపోర్ట్ అనేది విద్యార్థులకు అందించబడుతుందా లేదా, వారి స్థాయికి తగ్గట్టు యాక్టివిటీస్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా, దీనిలో టీచర్ యొక్క పాత్ర ఎలా ఉంది, వారికి సపోర్ట్ ఎలా ఉంది అనేటువంటిది టెస్ట్ చేస్తారు. ఫీడ్బ్యాక్, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారా లేదా పిల్లలు, వారి యొక్క సక్సెస్కి హెల్ప్ చేయడంలో టీచర్ ఎలా వారి నుంచి ఫీడ్బ్యాక్ని తీసుకుంటున్నారు అనేది కూడా టెస్ట్ చేస్తారు. క్రిటికల్ థింకింగ్, వాళ్ళలో క్రిటికల్ థింకింగ్ పెరగడం కోసం
ఇక్కడ క్రిటికల్ థింకింగ్ పెరగడం కోసం వారిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కానీ అలాంటి టాస్క్స్ కానీ అంటే థింకింగ్ పెరిగేటువంటి టాస్క్స్ ఇస్తున్నారా లేదనేది కూడా టెస్ట్ చేస్తారు. అంటే మనం చెప్పేటువంటి లెసన్లోనే వీటిని ఇంక్లూడ్ చేస్తున్నామా లేదనేది చూస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ సోషియో ఎమోషనల్ స్కిల్స్. దీనిలో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా అటానమీ అంటే స్వచ్ఛత. స్టూడెంట్కి ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛత కాదు స్వేచ్ఛ క్షమించండి. స్టూడెంట్కి ఫ్రీడమ్ అనేది ఇస్తున్నారా లేదా, టీచర్ అక్కడ టాస్క్ ఇచ్చినప్పుడు కానీ యాక్టివిటీ ఇచ్చినప్పుడు కానీ భయం లేకుండా ఆ టాస్క్లో ఆ యాక్టివిటీలో స్టూడెంట్ పాల్గొంటున్నాడా లేదా అనేది టెస్ట్ చేస్తారు. పర్సివరెన్స్ అక్కడ చూస్తే పర్సివరెన్స్ టాస్క్ ఎంత సమర్థవంతంగా స్టూడెంట్ చేయగలుగుతాడు, అక్కడ చేసినప్పుడు అప్రిషియేషన్ ఉందా లేదా అనేటువంటిది టెస్ట్ చేస్తారు. గోల్ ఏర్పాటు చేసుకున్నారా లేదా, ఆ గోల్ అనేది వాళ్ళు ఖచ్చితంగా రీచ్ అయ్యారా లేదనేది చూస్తారు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను జస్ట్ లోయర్ సెక్షన్ కోసం ఇది చెప్పేటప్పుడు 2 words అని రాసుకున్నాను. గోల్ 2 words అనేది పెట్టుకున్నాం అనుకోండి. ఈ రోజు నేను 2 words నేర్పించాలనుకున్నా, ఇది నా గోల్. ఆ 2 words నేర్పించడం కోసం నేను ఎలాంటి టాస్క్స్ ఇచ్చాను, ఆ టాస్క్లో పిల్లలు ఖచ్చితంగా దానిలో ఓవర్కమ్ చేశారు ఆ టాస్క్ని, లేదా ఎక్కడైనా వాళ్ళు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారు, దాన్ని టీచర్ ఎలా వారికి సహాయపడుతున్నారు అనేది కూడా టెస్ట్ చేస్తారు. సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్. పీర్ లేదా గ్రూప్ యాక్టివిటీస్ జరిగినప్పుడు పీర్ లెర్నింగ్ ఎలా ఉంది, వారిలో వారికి మెలిగే విధంగా టీచర్ వారికి ఎలా సహాయపడుతున్నారు అనేటువంటిది ఈ థర్డ్ ఎలిమెంట్. ఈ విధంగా ప్రతి అంశాన్ని వాళ్ళు టెస్ట్ చేసి మన యొక్క పర్ఫార్మెన్స్ లో, మిడిల్, హై అనేది ఆ యొక్క యాప్లో వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సరే అబ్జర్వ్ చేశారు, అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఏమీ జరగదండి, దీనిలో టెన్షన్ పడాల్సిన పని లేదు. వాట్సాప్ లేదా సిమ్స్ యాప్, స్కూల్ అటెండెన్స్ యాప్ ద్వారా వ్యక్తిగతంగా నాకు ఏ అంశంలో నేనైతే సోషియో ఎమోషనల్ స్కిల్లో వీక్గా ఉన్నానా, లేదా క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్లో వీక్గా ఉన్నానా, లేదా క్లాస్ రూమ్ కల్చర్లో వీక్గా ఉన్నానా, ఏ అంశంలో వీక్గా ఉన్నానో ఆ అంశానికి సంబంధించినటువంటి లెర్నింగ్ మెటీరియల్ లేదా వీడియోస్ లేదా పీడిఎఫ్ రూపంలో వ్యక్తిగతంగా పంపిస్తారు. వారి యొక్క లాగిన్లో వ్యక్తిగతంగా పంపిస్తే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ మెరుగుపడే విధంగా మనకి హెల్ప్ చేయడంలో ఈ టీచ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. దీని నుంచి భయపడాల్సిన పని లేదు. మనం ఎవరో అబ్జర్వర్స్ వస్తే ఎలా వాళ్ళు టెస్ట్ చేస్తారు అనేది కూడా అవసరం లేదు. మనం ఎలా చెప్తున్నామో లెసన్ చెప్పడం, ఈ అంశాలన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం మంచి పాఠాన్ని చెప్పడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ ఈ స్కూల్ కాంప్లెక్స్లో భాగంగా ఇంకొక సెషన్లో ఏముందంటే ప్రహరీ క్లబ్ ఎన్సిపిసిఆర్ ఉంది. అసలు ఎన్సిపిసిఆర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, అంటే చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక కమిషన్ ఉంది. ఆ కమిషన్ ఏం చేసిందంటే ప్రహరీ క్లబ్ యొక్క ఏర్పాటు యొక్క ఆవశ్యకతని తెలియజేసింది. ప్రహరీ క్లబ్స్ ఏంటి అంటే పిల్లలు అక్కడ ఏంటంటే డ్రగ్స్ నుంచి కానీ అబ్యూజ్ నుంచి కానీ వారంతకు వాళ్ళే తప్పించుకునే విధంగా, అంటే వారు దాని నుంచి మేనేజ్ చేసుకునే విధంగా వారందుకు వాళ్ళే తయారు చేసుకున్నటువంటి క్లబ్ అంటే ప్రహరీ క్లబ్ అంటుంటా, అంటే స్టూడెంట్స్ ద్వారా తయారైనటువంటి క్లబ్. ఈ క్లబ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే డ్రగ్స్ నుంచి అటువంటి డ్రగ్స్ సబ్స్టాన్సెస్ అన్ని సరౌండింగ్స్, ఇక్కడ స్కూల్ సరౌండింగ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సరౌండింగ్స్లో ఉండకోకుండా ప్రొహిబిట్ చేసే విధంగా, విద్యార్థులను సెన్సిటైజ్ చేసే విధంగా, వీళ్ళు అవగాహన కల్పించే విధంగా విద్యార్థుల్లో వారంతకు వారే మీటింగ్ పెట్టుకోవడం, కొన్ని యాక్టివిటీస్ ద్వారా దీని యొక్క ఆవశ్యకతను, అంటే డ్రగ్స్ వాడడం ద్వారా ఎటువంటి ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాలంతా కూడా అవగాహన పడే విధంగా ఈ ప్రహరీ క్లబ్ అనేది ఖచ్చితంగా పాటుపడుతూ ఉంటుంది. ఈ క్లబ్ గురించి చాలా అంశాలు ఉన్నాయండి, దాని స్ట్రక్చర్ ఏంటి దాని గురించి ఇప్పుడైతే చెప్పలేదు. ఎక్కువ మంది కానీ అడిగితే ఈ ప్రహరీ క్లబ్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ఇస్తాను. అలాగే టీచ్ టూల్ ఏ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా మీకు ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఒక బ్రీఫ్ వీడియో అనేటువంటిది బాబా అకాడమీలో అందుబాటులో ఉంది, మీరు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ అంశానికి వెళ్తే శిక్షా సప్తాహ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇది ముఖ్యంగా జూలై 22 నుంచి 29 వరకు జరిగింది. ఇది ఎందుకంటే NEP 2020 అమలై 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెట్టిందనమాట. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇక్కడ సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ శిక్షా సప్తాహ్ సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేశాను, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అని. అది ఎప్పటి నుంచి ఎలా జరిగింది, ఒక్కొక్క రోజు ఎటువంటి కార్యక్రమంలో, ఒక్కొక్క రోజు ఏ కార్యక్రమాలు చేయాలి, ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా నేను ప్రతిరోజు మీకు పంపించడం జరిగింది. వాటిలో చూస్తే గన ఆ రోజు కార్యక్రమాల్లో ఏ యాక్టివిటీస్ ఉన్నాయి, ఆ యాక్టివిటీస్ ఏ దాని కిందకి వస్తాయనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే విద్యా ప్రవేశంలో ముఖ్యంగా TLM డే విద్యా ప్రవేశం అనేది హెడ్డింగ్ రాంగ్గా పడింది. ఇక్కడ శిక్షా సప్తాహంలో భాగంగా మనం ఏమేం చేస్తామంటే TLM డే చేసుకుంటాం, ఆ తర్వాత ఫస్ట్ రోజు TLM డే, ఆ తర్వాత FLN డే, ఆ తర్వాత స్పోర్ట్స్ డే, నెక్స్ట్ వచ్చి కల్చరల్ డే, నెక్స్ట్ స్కిల్లింగ్ టెక్నాలజీ డే, ఎకో క్లబ్ డే, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డేలో భాగంగా మనం ఏం చేసామంటే ముఖ్యంగా అక్కడ తిథి భోజనం అనేటువంటిది ఏర్పాటు చేసాం. అందరినీ TLM డేలో TLMని ప్రదర్శించాం, FLN డేలో FLN యాక్టివిటీస్ ఏర్పాటు చేసాం. FLN యాక్టివిటీస్ ఎలాంటివి ఏవేవి చేయొచ్చు అనేది కూడా చెప్పాను. స్పోర్ట్స్ డేలో స్పోర్ట్స్ అంటే లోకల్ గేమ్స్ అనేటువంటివి ఉంటాయి. దాదాపుగా 70 గేమ్స్ అలాంటివి
వాళ్ళు చెప్పారు. వాటికి సంబంధించి ఎలా ఆడించాలనేటువంటిది కూడా తెలుసుకున్నాం. కల్చరల్ డేలో కూడా భాగంగా కల్చరల్ డేస్ ఎలా చేయాలి, కల్చరల్ యాక్టివిటీస్ ఎలాంటివి అనేది కూడా చెప్పుకున్నాం. ఆ రోజు స్కిల్లింగ్ టెక్నాలజీ డే, స్కిల్లింగ్ డేలో భాగంగా స్కిల్స్ ఇంప్రూవ్ విధంగా యాక్టివిటీస్ కానీ, టెక్నాలజీలో భాగంగా టెక్నాలజీ ఐఎఫ్పీలు ఎలా వాడాలి ఏంటి అనేటువంటిది, ఎకో క్లబ్స్ ఎలా నేచర్కి ఉపయోగపడతాయి అనేటువంటిది, ఇవన్నీ కూడా ఏవి హెడ్డింగ్ తప్పుగా ఉందండి, క్షమించండి. శిక్షా సప్తాహ్ అనేటువంటి దాంట్లో భాగంగా మనం 1 వీక్ చేసాం. ఇది మనందరికీ ఈ యాక్టివిటీస్ డిఫరెంట్గా ఎవరైనా చేసి ఉంటే దాన్ని కూడా ఇక్కడ సెషన్స్లో చర్చించవచ్చు. నెక్స్ట్ టోఫీ, ఇది టోఫెల్ కాదు, టోఫీ. ఇక్కడ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, పొగాకు రహిత విద్యా సంస్థ అనేది ఇది టోఫెల్ అనుకుంటారు ఎక్కువ మంది. టోఫెల్ వేరు, టోఫీ వేరు. టోఫీ ఏంటంటే ఇక్కడ పొగాకు రహిత విద్యా సంస్థగా ప్రకటించడం కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళాలి, యూడెస్ కోడ్, మన నేము, అంటే ప్రిన్సిపాల్, టీచర్, అదర్స్ ఎవరైనా ఎంటర్ కావచ్చు, వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తూ నెక్స్ట్ కొడితే ఈ విధంగా వస్తుంది. దాంట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, కంప్లీట్ పెండింగ్ యాక్టివిటీస్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే యాక్టివిటీస్ 9 ఉంటాయండి. సింపుల్గా తెలియజేస్తాను, ఇవి ఎవరైనా కూడా చేయొచ్చు. ఈ 9 యాక్టివిటీస్లో కంప్లీట్ చేసేస్తే ఆ టోఫీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇయర్లీ ఉంటుందండి ఇది. దీనికి పాయింట్స్ కూడా ఉంటాయి. 100 పాయింట్స్కి ఎక్కువ పాయింట్స్ వచ్చిన వారికి అప్రిషియేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ యాక్టివిటీ గురించి గమనిస్తే యాక్టివిటీ 1, 2, 3 and 9 అనేది ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే చేసేయచ్చు. దానికి ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. జస్ట్ టిక్ కొట్టడం, అక్కడ రాసేయడం, పంపించేసేయడం, అప్పటికప్పుడే అయిపోతాయి. 1, 2, 3 and 4 అంటే 4 యాక్టివిటీస్ కలిసి 35 మార్క్స్కి వచ్చేస్తాయి. ఈజీగా ఉంటాయి, ఈజీగా వచ్చేస్తాయి ఇవి. 1, 2, 3. ఇంకా 4వ దాని గురించి చెప్తాం. 1, 2, 3 అయిపోయింది అనుకుందాం. 1, 2, 3 ఈజీ అవి. జస్ట్ చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. 1, 2, 3 అంతా ఒకటే. నో టొబాకో యూజ్ అని, నామ్స్ అన్ని, నో యూజ్ ఆఫ్ టొబాకో అమంగ్ టీచర్స్, స్టూడెంట్స్ అని చెప్తూ ఇవన్నీ మనం ఓకే అని చెప్తే 1, 2, 3 కేటగిరీస్ అయిపోతాయి. కింద చెక్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే 3 యాక్టివిటీస్ ఒకటేసారి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ 4th యాక్టివిటీ. 4th యాక్టివిటీకి ఏం చేయాలంటే మనం ముఖ్యంగా అక్కడ ప్లెడ్జ్ కానీ లేదా ఒక చిన్నపాటి ఒక పోస్టర్ని ఏర్పాటు చేసుకుంటూ ర్యాలీ కానీ, ఇవి 10 మెగాబైట్ లోపల ఉండే 2 ఫొటోస్ని అప్డేట్ చేస్తే ఈ 4th యాక్టివిటీ అయిపోతుంది. ఆ తర్వాత 5th యాక్టివిటీ గమనిస్తే మనం ఏం చేయాలంటే స్కూల్ లోపల పోస్టర్స్ని విద్యార్థులతో వేయించి వాటిని స్కూల్ లోపల కనిపించి అక్కడ పోస్ట్ చేస్తే 2 ఫోటోలు ఏమైపోతాయంటే 5th యాక్టివిటీ అయిపోతుంది. నెక్స్ట్ 6th యాక్టివిటీ గమనిస్తే 6th యాక్టివిటీలో ఏం చేస్తామంటే బాగా ఉన్నటువంటి ఫ్లెక్సీ కానీ వాటిని కానీ వీటన్నిటిని కూడా బయట స్కూల్ బయట అందరికీ కనపడే విధంగా పెడితే ఇవి 2 యాక్టివిటీస్ అయిపోతాయి. ఏవో ముందు చేసినటువంటి ఫోటోలు పెడితే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. ఇక్కడ పొరపాటు పడతారు. ముందు చేసినటువంటి ఫోటోలు పెడితే కూడా ఖచ్చితంగా సర్వర్లో వాళ్ళు ఆ విధంగా తయారు చేశారు. ఈ యొక్క సర్వర్ని ఖచ్చితంగా అవి ఎప్పటి ఫోటోలు, ఎవరైనా వాడినటువంటి ఫోటోలా, చాలా పాత ఫోటోలు అనేది కూడా తెలిసిపోతుంది. మన యొక్క యాక్టివిటీ ఇంకా కంప్లీట్ కాలేదనేటువంటి ఇమ్మీడియట్గా మెసేజ్ కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చేసినటువంటి వాటిని అక్కడ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్లెక్సీ, ఇక్కడ చూడండి ఫ్లెక్సీ పెయింట్ సిగ్నేచర్ అనేది గోడలపైన పెయింట్తో వేయించేసేలా, బాగా పెయింట్తో వేయించేసి దానికి కూడా ఫోటో అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇంకొక యాక్టివిటీ ఏంటి అంటే ఫోటో అండ్ అప్లోడ్. ఇక్కడ ఏంటంటే రోడ్డు పైన బాగా రాసి టొబాకో ఫ్రీ అనేటువంటి జోన్ అనేది రాసి పిల్లలతో చేయిస్తే ఇది ఒక యాక్టివిటీ అయిపోతుంది. ఇంకా 9th యాక్టివిటీ డిక్లరేషన్ ఫిల్ చేసేస్తే 9th యాక్టివిటీ అయిపోతుంది. ఈ విధంగా టోఫీ అనేది 9 యాక్టివిటీస్ని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు లిప్, ఇది అందరికీ తెలుసు. లిప్ అనకూడదండి, LIP ప్రోగ్రామ్. ఏంటి LIP అంటే మీ అందరికీ తెలిసిందే, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. 6th, 7th and 8th క్లాసెస్ వారికి మాత్రం ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించి ఈ ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించి అంశాలు అంటే ఏమి చదవడము రాయడము అన్నీ వచ్చే విధంగా ఇంప్రూవ్ చేసేదానికోసం ఏర్పాటు చేయబడిందే ఈ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఈ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంటే తెలుగు ఇంగ్లీష్ టీచర్లు మాత్రమే సంబంధించింది. తెలుగు వాళ్ళు తెలుగు చెప్పుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చెప్పుకుంటారు అనుకోవడానికి లేదు. నేను సోషల్ చెప్తే సోషల్, మ్యాథ్స్ చెప్తే మ్యాథ్స్, సైన్స్ చెప్తే సైన్స్, ఏ టీచర్ అయినా కూడా సంబంధిత లాంగ్వేజ్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ టీచర్ అనుకోండి, మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అనేది పర్టికులర్గా ఉంటుంది. మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ విన్నాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విన్నాను, ఉర్దూ విన్నాను, ఇవన్నీ విన్నాను, మరి మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అనేది ఉందా అంటే ఉంది. మ్యాథమెటికల్ టర్మినాలజీ అనేది ఉంటుంది, ఎక్కువ తక్కువ, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇలాంటివి. నెక్స్ట్ సైన్ టీటా, కాస్ టీటా, ఈ వర్డ్స్, ఈ టర్మినాలజీ అంతా కలిపిందే మ్యాథమెటికల్ లాంగ్వేజ్. ఈ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు పర్టికులర్గా లాంగ్వేజ్ టీచర్ నేర్పాలంటే నేర్పలేడు. అందుకే ఏ సబ్జెక్ట్ చెప్పే టీచర్ అయినా కూడా సంబంధిత సబ్జెక్ట్ చెప్తూ ఎక్కడైతే విద్యార్థి వెనుకబడి ఉన్నాడో ఆ విద్యార్థికి సంబంధిత నాలెడ్జ్ని ఆ భాషలో, ఇంగ్లీష్లో ఆ టర్మినాలజీ తెలియకపోతే ఇంగ్లీష్లో అందించడం, తెలుగులో ఆ టర్మినాలజీ తెలియకపోతే తెలుగులో ఆ కీవర్డ్స్ అంటాం, ఆ కీవర్డ్స్ని, కీలక పదాలని అప్పటికప్పుడు నేర్పిస్తూ మన యొక్క సిలబస్ని కంప్లీట్ చేస్తూ చేసేటువంటి విధానమే లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. దీనిలో అడిషనల్గా ఒక పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పీరియడ్లో అది యాక్టివిటీ పీరియడ్, దాంట్లో ఇవన్నీ కూడా చేయిస్తూ, అంటే నేను మ్యాథ్స్ చెప్తున్నా, నా మ్యాథ్స్ సంబంధించింది మాత్రమే కాదు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, అప్పటికప్పుడు సైమల్టేనియస్గా మ్యాథ్స్ చెప్తూ కూడా ఇంగ్లీష్ తెలుగుని కూడా అవసరమైన
చోట నేర్పిస్తూ ఉండేటువంటి విధానమే ఈ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. అంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ కావాలంటే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు టీచర్, ఆల్ ద టీచర్స్ షుడ్ వర్క్ టుగెదర్ అనేది ఇక్కడ ప్రాసెస్ అనమాట. ఈ లాంగ్వేజ్ ఇంప్రూవ్ ప్రోగ్రామ్ గురించి మనందరికీ తెలిసిందే. దీంట్లో కూడా బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ టెస్ట్లు ఉంటాయి. ఇది ఎలిమెంటరీ సెక్షన్లో అయితే మామూలుగా ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్లో భాగంగా అక్కడ ఎఫ్ఎల్ఎన్ జరుగుతుంది. అదే 6th, 7th, 8th వచ్చేటప్పటికి లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటున్నాం అనమాట. ఇంకా డిస్కషన్ అండ్ అసెస్మెంట్ గురించి అందరికీ తెలిసిందే. అసెస్మెంట్ అంటే ఏంటి, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఫార్మేటివ్ అసెస్మెంట్లో మామూలుగా క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్కి 10 మార్క్స్, నెక్స్ట్ రిటర్న్ వర్క్స్కి 10, ప్రాజెక్ట్ వర్క్స్ 10, స్లిప్ టెస్ట్ 20 ఉంటాయి. సమ్మేటివ్లో అయితే అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం అక్కడ సమ్మేటివ్ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. ఈ అసెస్మెంట్లో కూడా టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అనేటువంటి పర్టికులర్గా టెస్టిమోస్ పోర్టల్స్ అనేవి ఉంటాయి. వాటిలో కూడా వాడచ్చు. దీక్ష యాప్లో కూడా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ క్వశ్చన్స్, వీటన్నిటిని కూడా తయారు చేయొచ్చు. వాటి ద్వారా పిల్లలకి టెస్ట్ చేయొచ్చు. ఈ టెక్నాలజీని ఎలా అసెస్మెంట్లో వాడాలి అనేది కూడా మనం పర్టికులర్గా తెలుసుకొని ఇక్కడ డిస్కస్ చేసుకొని చేసేకి అవకాశం ఉంది ఈ కాంప్లెక్స్ సెషన్స్లో. ఈ విధంగా మనం ఈ సెషన్స్లో ఇంకా ఏమైనా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళని కూడా పిలిచి చెప్పచ్చండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇంతవరకు దయచేసి ఇప్పటివరకు షేర్ చేయకపోయినా హై స్కూల్ మ్యాటర్ కూడా ఇంకొకరు షేర్ చేయండి. మీరు ఈ విధంగా చేస్తే నాకు మంచి స్ట్రెంత్ ఇచ్చిన వారు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.